ఈ పంచభూతాల వల్లనే ఈ సృష్టి అంతా జరుగుతోంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు లాంటి మొట్టమొదటగా పంచభూతాల విభిన్న కలయికల్లో వాటికి ఉన్నటువంటి విభిన్న కలయికల్లో ఈ సృష్టి ఏర్పడుతుందన్నమాట. మొదటిగా ఏర్పడేవి ఈ నక్షత్రాలు, గెలాక్సీలు. ఈ గెలాక్సీలు, నక్షత్రాలు కూడా శక్తి పరమాణువుల యొక్క కలయిక వల్ల ఏర్పడుతున్నాయి. శక్తి పరమాణువుల కలయిక ఎలా ఏర్పడుతుందంటే శుద్ధ పరబయలు అనే ఈ భగవస్థితి మళ్ళీ శక్తి పరమాణువులను కూడా అదుముతుంది. తనకున్నటువంటి ఆ అదిమే శక్తి వల్ల, స్వయంపీడిత సమావృత ఒత్తిడి శక్తి వల్ల, ఆ ఒత్తిడి శక్తి వల్ల అదమబడడం వల్ల అవన్నీ మళ్ళీ గుంపులల్లే చేరి విభిన్న నిష్పత్తుల్లో ఒకదానికొకటి కలిసి పంచభూతాలు ఏర్పడుతున్నాయి. పంచభూతాలు ఏర్పడినప్పుడు ఏమవుతుంది? మొదటిగా మీకు తెలుసు పంచభూతాలు అంటే ఏంటో. భూమి తర్వాత అగ్ని, నీరు, ఆకాశము. ఈ ఈ 5 భూతాలు ఏర్పడతాయి అన్నమాట. ఇవి పంచభూతాల వల్లే ఈ చరాచర సృష్టి అంతా తర్వాత తయారైంది. మొదటిగా తయారైంది నక్షత్ర మండలాలు అవి. ఆ తర్వాత సృష్టి కూడా తయారవుతుంది. ఈ పంచభూతాల్లో మొట్టమొదటిగా వీటిని మూలకాలని కూడా అంటారనమాట. ఈ పంచభూతాలు ఏం చేస్తాయంటే శక్తి కణాలని మూలకాలు అంటారు. ఈ పంచభూతాలు విభిన్న నిష్పత్తుల్లో కలిసేటప్పుడు మొదటగా ఈ చరాచర విశ్వంలో ఏర్పడి తన్మార్పు ఏంటంటే ఈ ఏకకణ జీవులు ఏర్పడతాయి. అట్లా చెప్పుకోవాలంటే ఒకే ఇంద్రియం ఉన్నటువంటి వృక్షాలు ముందు తయారవుతాయి. ఒకే ఇంద్రియం ఉంటే అది స్పర్శేంద్రియం ఉన్నటువంటి వృక్షాలు ముందుగా తయారవుతాయి. ఈ వృక్షాలకి స్పర్శ అనే ఇంద్రియం ఒకటే ఉంటుంది. తర్వాత దశలో ఈ 2 ఇంద్రియాలున్న చిన్న క్రిములు ఏర్పడతాయి. ఈ క్రిములు వాటికి మనం ఇప్పుడు చూడండి, పప్పుడులు ఏవైనా డబ్బాల్లో పోసి పెసరపప్పు లాంటివి వాడడం మానేసి కొద్ది రోజులు అట్ట పెడితే అక్కడ చిన్న పురుగు బయలుదేరుతుంది. ఆ పురుగులకి ఆ పెసర బద్దలో ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ ఆ పురుగు తయారవుతుంది. అంటే నాలిక రుచి అనే ఇంద్రియం ఏర్పడింది ఆ పురుగుకి. క్రిమి అంటారు వాటిని, క్రిములు. ఈ క్రిములకి రుచి అనే ఇంద్రియంతో పాటు మొదటగా వృక్షాలకు ఏర్పడిన ఇది కూడా ఉంటుంది, స్పర్శ అనే ఇంద్రియం కూడా ఉంటుంది. తర్వాత 3వ దశలో మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది ఈ తర్మార్పుకి. అట్లా అంత వెంటనే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నంత సులభంగా ఒక దశ తర్వాత ఒక దశ రాదు. తర్వాత దశలో వచ్చే మార్పు ఏంటంటే ఈ క్రిముల తర్వాత కీటకాలు ఏర్పడతాయి. కీటకాలు అంటే అవి కూడా కొంచెం ఎగిరే చిన్న పురుగులు లాంటివి. కీటకాలకి రుచి అనే ఇంద్రియం తర్వాత 3వ ఇంద్రియం అయినటువంటి వాసన అనే ఇంద్రియం ఉంటుంది. రుచి తర్వాత వాసన, ముక్కుకు సంబంధించింది. ఈ వాసన అనే ఇంద్రియంతో పాటు మొదటి ఇంద్రియమైన స్పర్శ ఉంటుంది, 2వ ఇంద్రియమైన రుచి ఉంటుంది, 3వ ఇంద్రియమైన వాసన కూడా ఉంటుంది అన్నమాట. ఈ 3 ఇంద్రియాలతో ఉన్న కీటకాల తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత క్రమాతిక్రమ పద్ధతిలో దీన్ని పరిణామ క్రమము అంటారు, ఇవల్యూషన్. ఈ పరిణామ క్రమంలో ఈ కీటకాల తర్వాత ఏర్పడి మనకి సర్పాలు అంటారు, పాకే జీవులు. వీటికి 3వ ఇంద్రియం అయినటువంటి ముందు మనం రుచి తర్వాత వాసన తర్వాత చూపు అన్నమాట, కళ్ళకు సంబంధించిన ఇంద్రియం. ఆ ఇంద్రియం ఏర్పడుతుంది. పాములు, బల్లులు అలాంటివి వాటికి ఆ ఇంద్రియం ఏర్పడుతుంది. ఈ ఇంద్రియం తర్వాతవి పక్షులు, పశువులు ఏర్పడతాయి. వాటికి చూపు తర్వాత వినికిడి అనే ఇంద్రియంతో అవి ఏర్పడతాయి. వినికిడి అయిపోయిన తర్వాత ఇంద్రియం అయిపోయిన తర్వాత ఏర్పడేది మానవుడు అన్నమాట. మానవుడు ఎలా ఏర్పడతాడంటే మానవుడు అనబడే ఈ మనుషులు మొదటి ఇంద్రియమైన స్పర్శతోనూ, 2వ ఇంద్రియమైన రుచితోనూ, 3వ ఇంద్రియమైనటువంటి వాసనతోనూ, 4వ ఇంద్రియమైన చూపుతోనూ, 5వ ఇంద్రియమైన వినికిడితోనూ ఈ 6 ఇంద్రియాలే కాకుండా మానవుడికి జ్ఞానం అనే ఒక ఉత్తమమైన ఇంద్రియం ఉంటుంది. ఆ ఇంద్రియంతో మానవుడు తయారవుతాడు. మానవుడు తయారైనప్పుడు ఇదంతా కూడా భగవస్థితి తన్మార్పే. ముందుగా భగవస్థితిలో ఏర్పడింది ఏంటి? ఒక చిన్న పరమాణువు రొటేషన్లో ఉండి మళ్ళీ భగవస్థితి ఒత్తబడి ఆ పరమాణువులన్నీ కలిసి శక్తి కణాలు ఏర్పడ్డాయి. శక్తి కణాలు మళ్ళీ గుంపులుగా చేరి అవి యాటమ్స్ అంటారు, వాటిని అణువులు అంటారు. గుంపులుగా చేరి పంచభూతాలల్లే తయారయ్యాయి. ఈ పంచభూతాలు తయారవడానికి ముందుగానే
విశ్వంలో ఒకలాంటి అయస్కాంత శక్తి ఏర్పడింది. దాన్ని విశ్వకాంత శక్తి అని కూడా మనం అన్నాము. అలాగే శక్తి కణాలకి రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది అనుకున్నాము, అంటే వికర్షణ శక్తి ఉంటుందని అనుకున్నాం. ఆ రెండు అయిపోయిన తర్వాత కదా పంచభూతాల నుంచి క్రిమి కీటకాదులతో ఒక్కొక్క ఇంద్రియంతో జీవులు ఏర్పడ్డారు, ప్రాణులు ఏర్పడ్డారు. ప్రాణుల్లో ఒకలాంటి ఉన్న శక్తి కణాలు ప్రాణశక్తి కణాలు అంటాం. ఎందుకంటే ఈ ప్రాణశక్తి కణాలు ఒక సర్క్యులేటరీగా ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి ప్రాణం ఉన్న జీవుల్లో. అదే ఈ మంచంలో, ఈ టేబుల్లో, ఈ కుర్చీలో, కొండల్లో, వాటిల్లో అచరాలుగా ఏర్పడే వాటిల్లో కదలిక ఉండదు. కానీ శక్తి కణాలు వాటంతట అవి రొటేషన్లో ఉంటాయి. భగవస్థితి యొక్క రక్షణమైన రొటేషన్ వాటికి ఉంటుంది, రొటేషన్లో ఉంటాయి. కానీ ప్రాణశక్తి కణాలకు ఉన్నటువంటి సర్క్యులేటరీ మూమెంట్ ఉంటుంది. ఈ మానవుడు ఏర్పడిన తర్వాత ఏమవుతుంది, మానవుడిలో 5 ఇంద్రియాలతో పాటు జ్ఞానం కూడా ఉంటుంది. కాబట్టి మానవుడిని ఎట్లా చెప్తారంటే ఈ సకల సృష్టిలో అన్ని జీవరాశుల్లో చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నవాడు. జ్ఞానం ఉంది కాబట్టి ఈ విచక్షణ జ్ఞానం ఉంటుంది. పశువులకి, పక్షులకి ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదని విచక్షణ లేదు. మానవుడికి విచక్షణ జ్ఞానం ఉంది. మానవుడి వరకు ఈ శక్తి పరమాణువులు కొనిరాబడ్డాయి. పురుగుల్లో, క్రిముల్లో, కీటకాదుల్లో, వృక్షాల్లో, అలాగే బల్లుల్లో, పశువుల్లో, పక్షుల్లో అన్నింటిలోనూ కూడా శక్తి కణాలు వల్లే ఇవన్నీ తయారైనాయి. శక్తి కణాల్లో పరమాణువులు ఉన్నాయి. పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవస్థితి నుంచి వచ్చాయి. కాబట్టి ఈ జీవులన్నీ కూడా భగవస్థితిని పరమాణువుల రూపంలో, అణువుల రూపంలో తమలో కలిగి ఉన్నాయి. అన్ని జీవుల్లోనూ ఆ భగవద్వంశ ఉంది అనే సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అదే రకంగా మానవుడిలో ఉన్నటువంటి జ్ఞానం తీసుకుని మానవుడు ఏం చేస్తాడంటే తన జ్ఞానాన్ని ఉపయోగించుకుని భగవస్థితిని చేరడానికి, ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి ధ్యానాలు చేయాలని ఒక సంకల్పాన్ని ఏర్పరచుకుంటాడు. మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి కూడా తను తప్పకుండా భగవస్తుడి యొక్క స్థానానికి ఎక్కడి నుంచి తయారై వచ్చాడో, ఏ భగవస్థితి నుంచి తన్మార్పుగా మానవుడు తయారయ్యాడో ఆ భగవస్థితిని చూడాలని, అక్కడికి చేరాలని, ఆ గోల్ రీచ్ అవ్వాలని ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం తెలిసి తెలియక అందరిలో ఉంటుంది. కొంతమంది తెలిసినట్టు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానాలు చేసి, మెడిటేషన్ చేసి ఆ స్థితిని చూడాలి అని ప్రయత్నాలు చేస్తారు. తెలియని వాళ్ళు నిగూఢంగా ఉంటారు. కానీ మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి కూడా అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మదర్ స్థానానికి, ఆ స్థానానికి చేరుకోవాలనే తపన ఉంటుంది. ఆ తపనతోనే ధ్యానాలు చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పురుగు, క్రిములు, కీటకాలు ఇవన్నీ ఏర్పడతాయి కదా. ఇవన్నీ ఏర్పడినప్పుడు వరుసగా ఒకదాని తర్వాత పరిణాక్రమంలో చాలా టైం తీసుకుని ఏర్పడతాయి. ఇవి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ఒకలాంటి విశ్వకాంత శక్తి, ఇందాక మన విశ్వంలో ఏర్పడుతుందని చెప్పుకున్నాం. అణువుల యొక్క, పరమాణువుల యొక్క అన్ని కలయికతో ఏర్పడిన శక్తి కణాలు రొటేషన్లో ఉన్నప్పుడు అక్కడ అణువులు, పరమాణువుల యొక్క కదలికతో ఆత్మప్రదర్శనలో ఉన్నప్పుడు విశ్వకాంత శక్తి ఏర్పడుతుంది. ఈ విశ్వకాంత శక్తిని యూనివర్సల్ మ్యాగ్నెటిజం అంటారు. దీన్ని యూనివర్స్లో ఏర్పడేదాన్ని. ఈ విశ్వకాంత శక్తికి సంబంధించినటువంటి ఆ తరంగాలు, ఈ తరంగాలు ప్రతి ఒక్క మానవుడి యొక్క ప్రాణిలో, పురుగుల్లో, వాటిలో కూడా ప్రతి ప్రాణిలోనూ కూడా జీవకాంత తరంగము అన్న పేరుతో ఉంటాయి. అవే తరంగాలు. అంటే ఈ ప్రతి ప్రాణిలోనూ ఉన్న ప్రాణశక్తి కణాలు కానీ లేదా దివ్యధూళి కణాలు కానీ వాటి యొక్క చలనం వల్ల, ఆత్మ ప్రదర్శన వల్ల ఇక్కడ కూడా ఒక కాంతశక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఆ కాంతశక్తిని జీవకాంతము అంటారు. ప్రాణుల్లో ఉన్నదాన్ని జీవకాంతము అంటారు. ఈ జీవకాంతం ఏం చేస్తుందంటే, జీవకాంత శక్తి కాకుండా మానవ శరీరంలో కానీ ఏ ప్రాణిలో కూడా ఉన్న ఆ దివ్యధూళి తరంగాలు కానీ శక్తి కణాలు కానీ ఇలా రొటేషన్లో తిరుగుతూ ఉంటాయి. మన శరీరంలో అన్ని జీవుల్లో, ప్రాణుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక కేంద్రం ఏర్పడుతుంది. కేంద్రం, ఆ కేంద్రాన్ని ఏమంటారంటే జీవధాతు కేంద్రము అంటారు. ఇప్పుడు చూడండి, సైక్లోన్స్ వచ్చినప్పుడు సుడిగుండం వల్లే ఉంటుంది కదా, అట్లాంటిది. లేదా ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకోండి, మనం చేయబెట్టి ఇట్లా తిప్పుతాం, గిరగిర తిప్పినప్పుడు అక్కడ గుంట ఏర్పడుతుంది మధ్యలో, అది ఒక కేంద్రం ఏర్పడుతుంది. అట్లాంటి కేంద్రము మన శరీరంలో ఉన్న ఈ జీవకాంతం కానీ, ఈ శక్తి కణాలు కానీ, పరమాణువులు కానీ, భగవస్థితి నుంచి మన వరకు ప్రసరించి వచ్చిన ఇవన్నీ కూడా సర్క్యులేషన్లో తిరుగుతూ ఉండబట్టి ఒక సెంటర్లో ఒక కేంద్రం ఏర్పడుతుంది. ఆ కేంద్రం ఏంటంటే మన శరీరం తల నుంచి పాదాల వరకు ఒక గీత గీసుకుంటే, ఈ నడు నుంచి ఈ నడు వరకు అడ్డంగా ఒక గీత గీసుకుంటే అక్కడ మధ్యలో ఒక సెంటర్ ఏర్పడుతుంది. ఆ క్రాస్ ఏర్పడుతుంది. ఆ క్రాస్ దగ్గరే జీవధాతు కేంద్రం ఉంటుంది.
జీవధాతు కేంద్రాన్ని ఇంగ్లీష్లో జెనెటిక్ సెంటర్ అంటారు. ఇది ఇది ఎలా ఉంటుందంటే మనకి కంటికి కనపడదు. హార్ట్, లంగ్స్, బ్రెయిన్ ఇవన్నీ రక్తం కూడా మనకి ఒక ఒక మెటీరియల్ కనిపిస్తాయి, మాసల్లే. ఈ జీవధాతు కేంద్రం అనేది కంటికి కనపడేది కాదు, కనపడకుండానే ఉంటుంది మనలో. దానికి ఒక షేపు మెటీరియలిస్టిక్గా అదేం ఉండదు. ఈ జీవధాతు కేంద్రంలో ఏముంటాయంటే ఈ ఈ ప్రాణి ఒక చిన్న పురుగు కానీ, ఒక కీటకం కానీ, ఒక యానిమల్ కానీ అవి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి చూడండి. ఒక జీవిని చంపి తింటుంది పులి, అలాగే బల్లి ఒక చిన్న ఇన్సెక్ట్ని చంపి తింటుంది. దాని తాలూకు ఇంప్రింట్స్ని ముద్దళ్ళు అంటారు. ఈ ఇంప్రింట్స్ అన్నీ ఆ జీవధాతు కేంద్రంలో ఉంటాయి. ఈ ఉన్నటువంటి ఈ జీవధాతు కేంద్రంలో ఉన్న ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక కీటకం నుంచి క్రిమి నుంచి కీటకం నుంచి సరీసర్పాలకి, పాకే జీవులకి, తర్వాత పక్షులకి, యానిమల్స్కి పాస్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇవల్యూషన్లో, పరిణామ క్రమంలో ఒక జీవి నుంచి ఒక జీవికి తరతరాలుగా చాలా సంవత్సరాలు తీసుకుని పాస్ అయిపోతూ ఉంటాయి. అవేమీ నశించవు ఆ ముద్దలు. మనిషి వరకు వచ్చిన తర్వాత మానవుడి జీవధాతు కేంద్రంలో కూడా ఈ సింహము, పులి తాలూకు ముద్దలు, యానిమల్స్ తాలూకు ముద్దలు, క్రిమి కీటకాల తాలూకు ముద్దలు, అవి చేస్తున్న కార్యక్రమాలు పాటి వాటి జ్ఞానం ఎంత ఉంటుందో అంత ముద్దలన్నీ కూడా మానవుడి జీవధాతు కేంద్రంలో కూడా ఉంటాయి. ఇవే కాకుండా మానవుడి జీవధాతు కేంద్రంలో సంచిత కర్మలోని తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్నవి ఉంటాయి. అదే రకంగా ప్రారుద్ధ కర్మలోని మళ్ళీ మనం చేస్తాం, మనం చేసి మంచి చెడు కార్యక్రమాల తాలూకు వాటి తాలూకు ముద్దలు. ఆగామి కర్మలోని భవిష్యత్తులో కూడా కొన్ని పనులు మనం చేయవలసి ఉంటుంది. ప్రారుద్ధ కర్మ తాలూకు ఫలితం అనుభవిస్తూ మళ్ళీ ఆగామి కర్మలు చేయాలి. ఆ కర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఎలాబరేట్గా ఉంటుంది, అది పక్కన పెట్టేద్దాం. ఈ కర్మల తాలూకు ముద్రలన్నీ కూడా జెనెటిక్ సెంటర్లో ఉండి మానవుడు తన భగవస్థితిని చేరడానికి ఏ మెడిటేషన్ చేయాలన్నా, ఏ ప్రయత్నం చేసినా కూడా ఈ ఇంప్రింట్స్ అన్నవి అడ్డంకులుగా ఉంటాయి. ఈ అడ్డంకుని దాటితే కానీ మానవుడు ఏం చేస్తాడంటే భగవస్థితిని చూడలేడు,